చాలా సంతోషం. నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఐఆమ్ విత్ వైఎస్ఆర్ సిపి అనే నినాదంతో రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలని, అక్రమాలని, అక్రమ నిర్బంధాన్ని ప్రతిఘటిస్తూ పోలీసులు వ్యవస్థ అంటే తెలుగుదేశం పార్టీ తొత్తులుగా మారిన పోలీసు వ్యవస్థ అవచ్చు, చంద్రబాబు నాయుడు తొత్తులుగా మారిన పోలీసు వ్యవస్థ అవచ్చు, ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛను కూడా హరిస్తున్న పరిస్థితుల్లో మేము కూడా నిలబడతాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని చెప్పేసి చదువుతున్న విద్యార్థులు జగనన్నకు తోడుగా నిలబడాలా, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా, అవినీతి అక్రమాలతో నిర్బంధాలతో కొనసాగుతున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి ఐఆమ్ విత్ వైఎస్ఆర్ సిపి అనే నినాదంతో ముందుకు వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్స్ ని అభినందిస్తూ ఇదే స్టాండ్ తీసుకోండి. రేపు రాబోయే రోజుల్లో మరలా జగన్మోహన్ రెడ్డి జగనన్న ముఖ్యమంత్రి కావడంలో ఉన్నది. మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది, రాష్ట్ర ప్రజలకు బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఒకసారి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. తప్పనిసరిగా మా పక్షాన మీరు పోరాడుతున్నప్పుడు మీ పక్షాన నేను నిలబడతా. మీరు నేను మనందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి, పార్టీకి మొత్తం కూడా అండదండగా ఉన్నాం. మరలా జగనన్న ముఖ్యమంత్రి చేసుకునే వరకు మన పోరాటాన్ని, మన ఒక స్టాండ్ని ఏ విధంగా కొనసాగిద్దామని చెప్పేసి ప్రభుత్వం రాష్ట్రం మొత్తం కూడా కదిలించే విధంగా, యువకుల్ని సన్నద్ధం చేసే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి నా పూర్తి సహకారం సపోర్ట్ ఉందని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తూ మిమ్మల్ని అభినందిస్తూ దగ్గరుండి బయటికి తీస్తాం. సప్త సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం. చూస్తూ ఊరుకోం.